వెల్కమ్ టు సర్కార్ న్యూస్. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా ఘట్కేసర్లో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా డిక్షనరీలో నాట్ పాసిబుల్ అనే పదమే లేదని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఈ తరం యువత అదే స్ఫూర్తిని అలవర్చుకోవాలి అని అన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని ఆయన అన్నారు. పేదరికం, అంతరాలు లేని సమాజ నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ఘట్కేసర్ టౌన్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఘట్కేసర్ రూరల్ అధ్యక్షులు బసవరాజ్, మాజీ కౌన్సిలర్ రమాదేవి, శశికళ, మల్లేష్, మాజీ ఎంపీటీసీ వనితతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టర్ మొక్క ఉపేందర్. అన్ని పార్టీల నాయకులకి, ఈడబ్ల్యూఎస్ కాలనీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను. ఇప్పటిదాకా వారు వివేకానంద గొప్పతనాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆయన మాటలు 21వ సెంచరీలో ఉన్న యువతకి మరోసారి ఆలోచన కావాలని చెప్పి తప్పిస్తున్న మనిషి ఆయన. ఇవాళ వరి అంటే ఏంటంటే 21వ శతాబ్దంలో ఉన్న యువతకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. మరోసారి వివేకానందని నాట్ పాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అని చెప్పగలిగితో నీ ఆశయాన్ని నెరవేర్చుకునేంత వరకు మొక్కవోలు ధైర్యంతో ముందుకు కదమని చెప్పే సందేశించిందో, నీ ఆత్మ సంకల్పం, నీ అంతఃకరణ శుద్ధి గొప్పగా ఉండాలని చెప్పిండ్రు. ఈ తరానికి అది కావాల్సిన అక్కర్లేదు. పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకపోతున్నటువంటి ఈ తరం అనేక రకాల రుగ్మతలు, సభ్య సమాజం అసహించుకున్నటువంటి అనేక సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో దాంట్లో యువత భాగం కాకూడదని, యువత పెడదలలో పోకుండా ఉండాలని, యువత చైతన్యవంతంగా ఉండాలి, దేదీప్యమానంగా ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, దేశభక్తితో ఉండాలి, త్యాగనితో ఉండాలని చెప్పి వివేకానంద చెప్పిండు. అది అందించేటువంటి చౌరస్తా ఇవాళ ఈ ఈడబ్ల్యూఎస్ కాలనీ చౌరస్తా అని చెప్పి మహనీయుల యొక్క విగ్రహాలని, వారి జయంతి ఉత్సవాలని, వారి వర్ధంతి సభలని కేవలం దండలు వేసి ఏదో స్వీట్లు పంచే దానికోసం కాకుండా, వారి విగ్రహాన్ని చూసినప్పుడల్లా, చౌరస్తా వచ్చినప్పుడల్లా వివేకానంద యొక్క బోధనలు అందించిన తత్వం మన గుండెల్లో నిలుపుకోవాలని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ మానవాళికి ఆనాడు భారతీయులంటే చిన్న చూపున్నటువంటి బ్రిటిషర్స్, చిన్న చూపున్నటువంటి పాశ్చాత్యులకి ఆయన మేధా సంపత్తిని చూసి, ఆయన ఉపన్యాసాన్ని చూసి ఉప్పొంగిపోయి, ఓ భారతదేశం ఇంత గొప్ప కమిట్మెంటు, తత్వం, జ్ఞానం ఉందా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత కీర్తి పతాకని చికాగో నగరంలో పాశ్చాత్యుల గుండెల్లో నింపినటువంటి మహనీయుడు ఇవాళ వివేకానందుడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు వాటిని సమున్నతంగా ముందుకున్నటువంటి మహనీయుడు ఆయన. నాకు తెలిసి ఆయన మొట్టమొదటి సన్యాసి కావచ్చు, పాశ్చాత్య గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి సన్యాసి కలిగినటువంటి మహనీయుడు ఇవాళ వారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవాళ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి గర్వపడుతున్నాం మనం, ఆర్థిక ప్రగతి గురించి గర్వపడుతున్నాం మనం. ఇవాళ ఆర్థిక ప్రగతి మాత్రమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇది దేశాన్ని ముందు తీసుకుపోజాలదు. రైలుకు 2 పట్టాలు ఎంత ఇంపార్టెంటో ఆ పట్టాల మాదిరిగా ఈ దేశం, ఈ సమాజం ముందుకు పోవాలంటే వాటితో పాటు తత్వం కావాలి, కమిట్మెంట్ కావాలి, ఎథిక్స్ కావాలి, దేశభక్తి కావాలి. నా యువత ఆరోగ్యంగా ఉండాలి, నా యువత దేశభక్తి కలిగి ఉండాలి, నా యువత దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలని చెప్పి కలుగుతుంది కదా. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ డ్రగ్స్ ఎట్లా మనం పీడిస్తూ ఉంటాం. 21వ సెంచరీలో, 21st సెంచరీలో మన యువతికి కమిట్మెంట్ అని చెప్పి అంటానికి కారణం 20వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఒక కుటుంబంలో 15 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడోడక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడక్కడ సెటిల్ అయింది తప్ప పిల్లల్ని ఆస్తిగా భావించిన నాడు పిల్లల్ని మాత్రం భారంగా భావించలేదు ఆనాడు. కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలు 21st సెంచరీలో, 21వ శతాబ్దంలో ఇద్దరే పిల్లలు. ఆ ఇద్దరి పిల్లలకు పెళ్లి చేస్తారా లేదా తల్లి, పెళ్లి చేస్తా లేదా తండ్రి అని చెప్పేటువంటి భావనతో మర్చిపోతుంది కదా. మా పిల్లలు ఏమైపోతున్నారో, మా పిల్లలకు బయట సమాజంలో ఏ చెడలవాట్లు వెంటాడుతున్నాయని చెప్పి మన మొదలుపడుతున్న పనికి మనం చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లే జీవితంలో. అమ్మతో గడిపే టైం లేదు, నాన్నతో గడిపే టైం లేదు, మిత్రులతో కలిసిమెలిసి ఉండే టైం లేదు. సెల్ ఫోన్ మిత్రులు అయిపోయాడు, సెల్ ఫోనే అమ్మ అయిపోయింది, సెల్ ఫోనే నాన్న అయిపోయాడు. సెల్ ఫోన్లో మంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్తో చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశ యువత ఇవాళ సెల్ ఫోన్ టెక్నాలజీ మైకంలో పడి నీ కంప్యూటర్లతో, నీ సెల్ ఫోన్లతో ఇవాళ సాధ్యమని చేయండి, కానీ మంచిని మాత్రమే ఆచరించడం తప్ప చెడులు మాత్రం దరిచేయకండి. ప్రపంచంలో యువశక్తి గల దేశం భారతదేశం, ప్రపంచంలో పేదరికం ఉన్న దేశం కూడా, ఇవాళ వైవిధ్యాల దేశం కూడా భారతదేశమే. కాబట్టి ఆ పేదరికం, ఆ అంతరాలు పోయి మంచి సమాజం రావాలంటే యువత చేతుల్లో మాత్రం ఉంది. ఆ యువతకి ఆదర్శం ఇలా వివేకానందే. కాబట్టి యువత ఆయన బోధనని అలవర్చుకొని, గుండెలు నింపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. భారత్ మాతాకి